మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గౌరవ చిత్తూరు ఎస్పీ శ్రీ తుషార్ డోడి గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో గత 2-3 నెలలుగా జరుగుతున్న నేరాలకు సంబంధించి రిపోర్ట్ కాబడిన కేసులపై రాబడిన సమాచారంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మరియు మా సిబ్బంది ఏఎస్ఐ మణికుమార్ గారు మరియు ఇతర క్రైమ్ పార్టీ టీం సభ్యులతో పాటు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 10 గంటలకు టీవీకే కాలేజ్ వెనుక గల మ్యాంగో భవన్ వెనుక వైపు ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా ఉంటే పట్టుకొని విచారించగా అతను గతంలో ఎవరైనా ఒంటరిగా ఉంటున్న ప్రేమ జంటల్ని ఆపి వారిని బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు లేదా బంగారు నగలు తీసుకొని పోయే వ్యక్తిలాగా కన్ఫెస్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ పైన అతను ఇచ్చిన వాంగ్మూలం పైన అతని దగ్గర నుంచి 2 బంగారు చైన్లని 6 గ్రాములు ఉన్న చైన్లని స్వాధీనం చేసుకొని అతను వాడుతున్న స్కూటీని కూడా స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రిమాండ్ కూడా పంపడమైంది. గతంలో కూడా అతని పైన 2022లో ఒక కేసు ఉంది. ఇప్పుడు 2 కేసులు, మొత్తం 3 కేసులు అతని పైన నమోదు. అతని పేరు వచ్చి అతను కొంగారెడ్డిపల్లి సంబంధించిన వ్యక్తి, చిత్తూరు పట్టణంలో. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2019 నుంచి 2022 వరకు వాలంటీర్ గా పనిచేశాడు మున్సిపల్ ఆఫీస్ లో. గత ప్రభుత్వ నాయకులు ఇచ్చిన రికమెండేషన్ తోనే అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువతకు మా యొక్క సలహా ఏమంటే, పోలీసు వారందరం కూడా నిరంతరము మా యొక్క రక్షక వాహనాలు, భద్రా వాహనాలు మేము మీకు గస్తీ తిరుగుతూనే ఉంటాం. కాకపోతే యువత అందరూ కూడా పెద్దల నుంచి తప్పించుకోవడానికి, వాళ్ళ కంటపడకుండా ఉండాలనే ఉద్దేశంతో చెట్ల పొదల్లోకి, నిర్జన ప్రదేశాలకి వెళ్తున్నారు. ఆ విధంగా వెళ్ళడం వల్లనే ఇటువంటి దొంగతనాలు జరగడానికి, లేదంటే వేరే జరగకూడని ముప్పు జరగడానికి అవకాశం మీరే ఇస్తున్నారు. కాబట్టి దయచేసి అటువంటి పొరపాట్లు చేయకండి. మీరు విక్టిమ్లుగా, బాధితులుగా మిగలద్దండి. అక్కడ ఏమైనా జరగచ్చు. గతంలో కూడా పలంనేరులో కూడా ఇటువంటి సంఘటనలు జరిగి చనిపోవడం కూడా జరిగింది. ప్రేమికులమంటూ ఫ్రెండ్స్ అని చెప్పి ఒంటరిగా నిర్జన ప్రదేశాల్లో ఉండద్దు. జనాలు ఉండే చోట, గుమ్మి కూడే చోట, ఎక్కువగా రద్దీ ఉండే చోట మాత్రమే ఉండవని చెప్పి విజ్ఞప్తి చేయొచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడు, లేదంటే ఒంటరిగా వెళ్తున్నప్పుడు మీకు ఇటువంటి వారు ఎవరైనా అడ్డగించి బెదిరించడం కానీ, మిమ్మల్ని తప్పుగా మాట్లాడడం కానీ, లేదా ఏదైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే 112 కాల్ కానీ, లేదంటే పోలీస్ యొక్క వాట్సాప్ మొబైల్ 9440900005 కానీ ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. లేదంటే శక్తి యాప్ను కన్నా మీరు ఉపయోగించుకుంటే, మీరు 3 సార్లు మూమెంట్ ఇచ్చినా కూడా మాకు పాపప్ అయిపోయి కాల్ వస్తుంది. వెంటనే మిమ్మల్ని మేము కాంటాక్ట్ చేసి 5 నుంచి 6 నిమిషాల లోపల వచ్చే విధంగా శక్తి యాప్ తయారు చేయబడింది.